ఇవాళ నా జీవితంలో నాకు చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకు విశేషమైనటువంటి రోజు అంటే, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అని ఇందాక గురువుగారు చెప్పినట్టుగా వేదము ప్రధానంగా తల్లిని, తండ్రిని, గురువుని ఆరాధన చేసుకున్న రోజే గొప్ప రోజు అని చెప్తుంది. నా జన్మాంతర సుకృతం వల్ల మా నాన్నగారు నా హృదయంలో ఉన్నారు. ప్రస్తుతం మా అమ్మ ఇటు పక్కన కూర్చొని ఆచార్య స్థానంలో గురువుగారు పక్కన ఉన్నారు. ఇంతకంటే భాగ్యమైనటువంటి జన్మదినం ఇంకేముంటుంది? తల్లిదండ్రుల్ని స్మరించుకొని జన్మదినం చేసుకోవాలి. కారణం ఏమిటయ్యా? ఎందుకు తల్లిదండ్రులు అంత ప్రధానము అంటే, నేను ఇప్పుడు ఏదైనా ధర్మ కార్యక్రమం చేయాలి, లేదు మీరందరూ వచ్చి అయ్యా వారు ఎవరో మాట్లాడితే మీరు చక్కగా ఖండించారండి, మీ వాదన పటిమ మాట్లాడే విధానం బాగుంది అని పొగడచ్చు మీరు ఎవరైనా. ఎప్పుడు నేను మాట్లాడగలిగాను? ఈ శరీరం ఉంటే మాట్లాడగలిగాను. ఈ శరీరం ఉండడం వల్లే ధర్మాలు ఏవైనా ఆచరించగలుగుతున్నాం. కాబట్టి శరీరాన్నిచ్చినటువంటి తల్లిదండ్రులకి నమస్కారం చేసుకో. లేదు బాగా డబ్బు సంపాదించాలి, అంత నగలు బంగారం సంపాదించుకోవాలి, ఇళ్ళు కట్టుకోవాలి, ఇంకేదైనా చెయ్యాలి అనే కోరికున్నటువంటి వాడు ఆ డబ్బు ఎలా సంపాదిస్తాడు? శరీరం ఉంటే సంపాదిస్తాడు. కాబట్టి అర్థము కావాలన్నా తల్లిదండ్రులు ఉంటేనే అర్థము, ధర్మమైన అర్థమైన. లేదండి బ్రహ్మాండంగా సత్సంతానం కలగాలి, ఈ వంశం బాగా అభివృద్ధి కావాలి, నాకు 10 మంది పిల్లలు కావాలి అని ఎవరైనా, పాపం ఇప్పటి కాలంలో లేదు, పూర్వం కోరుకున్నా శరీరం ఉంటేనే కదా సంతానం కలిగేది. కాబట్టి కామము కావాలన్నా తల్లిదండ్రుల అనుగ్రహం, వాళ్ళు ఉపాధిని ఇస్తేనే ధర్మమైన అర్థమైన కామము. ఇవేవి వద్దండి. ఇవాళ భారతీ తీర్థ మహాస్వామి చరణుల్ని, విధుశేఖర భారతి మహాస్వామి చరణుల్ని చూస్తే మోక్షము తప్ప అంతకంటే పరమావధి సృష్టిలో ఇంకొకటి లేదు అందామనుకున్నా మనం చూస్తున్నటువంటి ఆ రూపము, దానికి అవసరమైన సాధన అవన్నీ కంటి ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి ధర్మ అర్థ కామ మోక్షాలు 4గిట్లో ఏది సంపాదించాలన్నా తల్లిదండ్రుల అనుగ్రహం లేనిదే, వాళ్ళ యొక్క అనుగ్రహం లేకుండా ఈ ఉపాధి రానిదే మనం ఏమీ సాధించలేము. సరే తల్లిదండ్రులు ఉపాధిని ఇచ్చారయ్యా, ఇస్తే ఈ 4గిటిని ఇష్టం వచ్చినట్టుగా సంపాదించడానికి మనిషి వెళ్ళచ్చు. అక్రమంగా సంపాదించాలనుకోవచ్చు, అక్రమంగా సంతానం అనుకోవచ్చు, అక్రమమైన అధర్మ మార్గాల్ని చెయ్యాలనుకోవచ్చు. మోక్షము అంటే పరమాత్మ నుంచి దూరం ఉండి ఈ లోకమే సర్వస్వము సత్యము అని ఆత్మతత్వం నుంచి మోక్షాన్ని కోరుకోవచ్చు. వాడు ఈ 4 వాడు కోరుకుండే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 తప్పునాయన. ఇదిగో ధర్మం అంటే ఇది. అర్థాన్ని మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం అని ఆదిశంకరులు చెప్పినట్టు మనమందరము కూడా అర్థాన్ని ఇలా సంపాదించాలి. ఇదిగో ధర్మముగా సంతానాన్ని కనాలి, నీకు అందుకని వివాహం చేస్తున్నాం, ఇది పద్ధతి, ధర్మంగా ఇలా జీవించాలి అని మనకు అవసరమైనటువంటి కామధర్మాల్ని, మనకు అవసరమైన మోక్ష ధర్మాల్ని ఎప్పుడూ చెప్పడానికి గురువు ఉండాలి. జీవితం గురువు లేనటువంటి వాడి జీవితం ఎలాంటిదయ్యా అంటే, చంద్రుడు లేనటువంటి అమావాస్య రాత్రి ఎలాంటిదో గురువు లేనటువంటి వాడి జీవితం అలాంటిది. కాబట్టి గురువు అనేటటువంటి వాడు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఖచ్చితంగా అవసరం. అలా నాకు చక్కటి నేను 24 సంవత్సరాల నుంచి శంకర జయంతులు చేస్తున్నాను అని చెబితే, ఆ శంకర జయంతుల్లో శంకరుల పట్ల ఉన్నటువంటి భక్తికి శంకరులు చేసినటువంటి కార్యక్రమం ఏమిటి
ఆయన శాస్త్రాలకు చేసినటువంటి పని ఏమిటి, వేదానికి చేసినటువంటి పని ఏమిటి, సమస్తమైనటువంటి ధర్మశాస్త్రాలకు సంబంధించినటువంటి వేదాంగ ధర్మశాస్త్రాది గ్రంథాల పట్ల వారు ఒక జీవి పుట్టిన తర్వాత మోక్షాన్ని సాధించడానికి అవసరమే ఇవన్నీ చెప్పి ఈ విధంగా శంకర జయంతి చేస్తే బాగుంటుంది అని ఎప్పటికప్పుడు శంకర జయంతుల్ని సక్రమంగా చేయటములో నన్ను ఒక ఉలి తీసుకొని శిల్పకారుడు శిల్పాన్ని చెక్కితే మనం భగవంతుడని ఎలా నమస్కరిస్తామో అలా చక్కటి ఉలితో చెక్కినటువంటి గురువుగారు ఆచార్యులు బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గురువుగారు వారి యొక్క సమక్షంలో ఇక్కడ నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం, నాకు అసలు ఈ కార్యక్రమం చేస్తారు అని కూడా తెలియదు. నన్ను మొట్టమొదటగా ప్రవీణు, రాజేశ్వరి, మా జానక్ గారు వీళ్ళందరూ అయ్యా ఈ సంవత్సరం మీ జన్మదినం జరపాలి అని కోరారు. 11 నుంచి 12 సమయము నేను రాగలుగుతానండి. కారణము నాకు మా అన్నయ్య గారి కుమార్తె వివాహం ఉంది, నిన్న రాత్రే జరిగింది 9 గంటల ఆ ప్రాంతంలో అని చెప్పి 11 నుంచి 12 దాకా మీరు నిర్వహించుకోండి అని ఒక సమయం చెప్పాను. చెప్పిన తర్వాత అసలు దీనికి బ్రాండ్ ఎవరు మొట్టమొదట అంటే నాకు మొట్టమొదటి నుంచి నా జన్మదినానికి ఏకాంతంగా వస్తూ జానకమ్మ గారు ఎప్పుడు మా అమ్మగారు ఎలా చక్కగా జన్మదినాల్లో నాకు సహకారంగా ఉంటున్నారో, పెద్దలు ఎలా ఆశీర్వదిస్తున్నారో అలా ఇప్పుడు కాదు 2003 నుంచి ఆ తల్లి ప్రతి పుట్టినరోజుకి రావడం, వస్త్రాలు తీసుకురావడం, ఇవ్వడం, చేయడం ఇదంతా కూడా మొదటి నుంచి ఉంది. అయితే అలా చేసుకుంటున్నటువంటి సందర్భంలో పోయిన సంవత్సరం మొదటిసారిగా నేను ఎప్పుడూ అంతర్లీనంగా ప్రశాంతంగా నా పనేదో నేను చేసుకుంటూ నేను మాట్లాడాల్సింది మాట్లాడటమే తప్ప నాకు ఫలానాది చెయ్యండి అని కానీ ఫలానాది చెయ్యాలి అని కానీ ఎప్పుడూ ఎవరిని నా జీవితంలో నేను నోరు తెరిచి అడగను. అడిగేటటువంటి అవసరం రాకుండా పరమాత్మ అనుగ్రహించాలి అని కూడా నేను ప్రార్థిస్తున్నా. అయితే అందులో శిల్పిక పోయిన సంవత్సరం తను బాధ్యతగా గురువుగారు మీరు ఇంత శంకరాచార్యుల వారి యొక్క తత్వాన్ని ఇన్ని ఎపిసోడ్లు చెప్పారండి, ఓ రికార్డులాగా బ్రహ్మాండంగా ఇలాంటి కార్యక్రమం తెలుగులో మీడియా ఛానల్స్ చేసినటువంటిది లేదు, అసలు ఇది లిమ్కా బుక్స్లోకి వెళ్ళాలి అంటూ తాను వచ్చి నన్ను మొట్టమొదట అడిగినటువంటిది. ఇప్పుడు నాకు పుట్టింటి వారు ఎవరైనా ఉండి ఓ సోదరిమణి చక్కగా దొరికింది అంటే అలాంటి సోదరిమణిలాగా ఆ తల్లి పక్కన ఉంటూ తాను చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నేను ఈసారి మీ యొక్క జన్మదిన ఉత్సవాలని దిగ్విజయంగా చేయాలి అనే కోరిక ఉంది అని పోయిన సంవత్సరం అడిగినటువంటి తను ఈసారి ముందు నుంచి ఏర్పాట్లు చేసుకుంది కానీ ముందు నన్ను అడగల, ముందు వాళ్ళు అడిగారు. అడిగేటప్పటికీ తనకి సమయం ఇవ్వకుండా ఉండడం అనేది ధర్మం కాదు, ఎందుకంటే ఇలా నలుగురితో పాటు చేయటం అనేది ఆరంభం చేసిందే తను కాబట్టి 10 గంటల నుంచి 11 దాకా అంటే ముందు నువ్వే చెయ్యాలమ్మా, తర్వాతే నేను వాళ్ళకి డేట్ ఇచ్చినా కూడా అనే విషయం తనకి చెప్పడం. ఆ తర్వాత 2 ఒకటైనాయి. అంటే నేను ఏ అద్వైతాన్నైతే నమ్ముకొని ఉన్నానో, ఏ అద్వైత శాస్త్రాన్నైతే ఎప్పుడూ నిరంతరం ఇదిగో నాయన ఇదే పరమావిధి అని గురువులు నాకు బోధించారో ఆ నిజాద్వైత తత్వం అంటే 2గా ఉండడము అనేది ఎప్పుడూ మనల్ని ద్వితీయాద్వై భయం భవతి, 2గా ఉంటే ఎప్పుడూ భయాన్ని కలిగిస్తూ ఉంటుందండి. 2గా ఎప్పుడూ ఉండకూడదు, ఒకటే కావాలి. దేంతోటి అంతటి పరమాత్మకి నీకే అభేదం అని చెప్పినప్పుడు ఈ సృష్టిలో వేరే అయినటువంటివి 2 ఉండే అవకాశం లేదు. ఆ 2 ఒకటే అయినటువంటి చైతన్యం అయ్యి ఉంటాయి. ఆ చైతన్యానికంటే భిన్నంగా ఇంక ఏది ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ 2 ఒకటవడము అనేది నాకు అత్యంతమైనటువంటి ఆనందాన్ని కలిగించింది. ఆశ్చర్యం ఏమిటంటే భారత్ నేషనలిస్ట్ ఫర్మ్ తరఫున ఈ కార్యక్రమం జరుగుతుందని అసలు తెలియదు నాకు. ఇక్కడికి వచ్చేదాకా కూడా ఈ వేదికకెక్కి ఇక్కడ బ్యానర్ పెట్టిన దాకా ఏదో శుభాకాంక్షలు అని ఒకటి పెట్టారు, అదే మొట్టమొదటిది నేను చూసింది. వారు మా కొత్తకొండ రాజు గారు ఈ కార్యక్రమాన్ని చేస్తారు అనే విషయం కూడా నాకు ఏమీ తెలియదు. ఎందుకంటే శిల్పిక గారు ఓ మాట అంటారు తప్ప అక్కడ ఏం జరుగుతుందో ఏం చేస్తారో మనకి తెలియదు. అంతా కూడా డైనమిక్గా అట్లా అప్పటికప్పుడు ఎలా అయితే ఆవిడ ఇంటర్వ్యూల్లో వచ్చినప్పుడు కూడా నేను ఇవి అడుగుతానండి అని ఎప్పుడు చెప్పదు ఆవిడ.
నేను ఈ ప్రశ్న అడుగుతానండి, ఈ ప్రశ్న మీరు సమాధానం. భక్తి టీవీ వాళ్ళు కూడా ఓ గంట ముందో అరగంట ముందో ఓ రోజో లైవ్ కాకపోతే కాస్త అయ్యా ఈ ప్రశ్నలు ఉంటాయి అని పంపిస్తారు. ఏ హిందూ ధర్మం వాళ్ళు అప్పుడప్పుడు పంపిస్తారు. ఆ పంపించని సందర్భం ఆవిడ ఎప్పుడూ ఉండదు. పరంపరగా అప్పటికప్పుడు అడుగుతుంటే మనం చెప్తూ వెళ్తూ ఉండాలి. కాబట్టి ఇదే ఆవిడ ధర్మ సందేహాల్లో అడిగినప్పుడు ఎప్పుడైనా కూడా అదే పద్ధతిలో చేస్తూ వెళ్ళింది. నేను కూడా అమ్మ పరమాత్మ అనుగ్రహము, గురువుల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నాయి, ధైర్యం చేస్తాను అని అప్పటికప్పుడు చెప్తూ ఉండేవాడిని. అవి చాలా విస్తృతంగా కొన్ని లక్షలలో వ్యూస్ వెళ్ళి చాలామంది చూడటం. ఈ కార్యక్రమము ఇక్కడ నుంచి ఇలా జరుగుతుంటే ఒక సోషల్ మీడియా ఎప్పుడూ నేను మాట్లాడేటటువంటిది అందరికీ తీసుకొని వెళ్ళి నిత్యము నేను మాట్లాడే ప్రతి మాటని జనాలలో పెట్టాలి అనే తపనతో మా మారెన్న గారు ఓ చిన్న ఫేస్బుక్ పేజ్ స్టార్ట్ చేశారు అనంతపురంలో. అది కొంచెము పెట్టిన రోజే 2000 మంది వచ్చారు. ఆ తర్వాత ఏవో చిన్నవి కొన్ని పోస్టులు అయినాయి, కాస్త ఆగిపోయింది. ఆ సందర్భంలో ఇవాల్టికి ఖచ్చితంగా 2 సంవత్సరాల ముందు దాన్ని మా ప్రభాకరు, చైత్ర, సంధ్య, మారెన్నతో పాటు కలిసి ఇలా ఒక మంచి టీం కింద ఒక 5గురు ఏర్పడి వాళ్ళందరూ ఒకళ్ళు బెంగళూరు, ఒకళ్ళు ఆస్ట్రేలియా, ఇంకొకళ్ళు అనంతపూరు, ఇంకొకళ్ళు వచ్చి తమిళనాడు, ఇట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి ఎప్పుడూ ఆ పేజు పాడవకూడదని ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణతో వాళ్ళు చేయడం. ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను ఇవాళ నిజంగా మన రాజుగారికి కానీ అందరికీ 10 టీవీలో మిగతా అన్ని చోట్ల అట్లా పరిచయం, ఛానల్స్లో మాట్లాడతారని తెలుసు. కానీ నేను మాట్లాడింది క్రోడీకరించి ప్రతి విషయాన్ని ఎంత దాకా అవసరమో అంత దాకా తీసుకెళ్ళి పెట్టినటువంటి టీము ఇది, ఈ ఫేస్బుక్ దీనికి సంబంధించినటువంటి. ఆ టీంలో కూడా శిల్పిక గారు ఉండడం, అలాగే అక్కడి నుంచి ఆ టీం మొదలుపెట్టి కొంచెం ముందరికి వచ్చేటప్పటికి దీన్ని ఇంకా వాట్సాప్ల్లో కూడా చక్కగా అన్ని గ్రూపుల్లో అభివృద్ధి చేద్దామని మా కొండూరు పద్మావతి గారు, అట్లాగే మన నిట్టల కిరణ్మయ్య గారు, ప్రేమలత గారు, అన్నపూర్ణ గారు, ఇట్లా అనేక మంది వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళందరూ దీన్ని ఇంకా కొంచెం ముందరికి తీసుకెళ్దామని నిర్ణయం చేయటం. ఆ పనిలో ప్రధానమైనటువంటి అగ్రశ్రేణి బాధ్యత ప్రప్రథమంగా తీసుకున్నటువంటిది మా ప్రవీణు, రాజేశ్వరి దంపతులు. చాలా గట్టిగా అద్భుతంగా వాట్సాప్ గ్రూప్స్ని అనేకంగా క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు విషయాన్ని జనాలకి చేర్చడం, ఈ ధర్మాన్ని ముందరికి తీసుకెళ్ళటం, ఈ పనులన్నీ కూడా చేయటం. అంటే నాకు ఒకసారి నెమరు వేసుకుంటూ ఉంటే ఎవరి ప్రభాకర చైత్ర అంటే మొట్టమొదట 99లో మేము శంకర జయంతి మొదలుపెట్టినప్పుడు నాకు అప్పుడు 21 సంవత్సరాలమ్మ. అప్పుడు స్నేహపురిలో ఒక టెంట్ వేసి ఒక కార్పెట్ వేసి కుర్చీలు తెచ్చి, మరి అప్పుడు మా దగ్గర ఉన్నదే చాలా కొద్దిపాటి, ఎవడైనా రాత్రి ఈ కుర్చీలు ఎత్తుకెళ్తాడేమో, ఈ కార్పెట్లు ఎత్తుకెళ్తాడేమో, ఈ స్టేజ్ ఎత్తుకెళ్తాడేమో అని నేను, ఆ ప్రభాకరు, మా పావని అయితేనేమిటి, అట్లాగే హేమ, పవన్ అని, గురునాథ్ అని చాలామంది పిల్లలమ్మ. కమలాకర్ చాలా ప్రధానుడు, ఇవాళ లేడు, నిజంగా అతన్ని ఒకసారి మనసులో చెప్పుకోవాలి. ఇలా అనేక మందివి కలిసి అక్కడ రాత్రి పడుకొని ఇవన్నీ చేయటం. ఆదిశంకర భక్త సమాజం అని స్థాపిస్తే దానికి గురువుగారు ఒక సభ్యులుగా ఉంటూనే మా జగన్నాథం గారు, రమగారు, విఎల్ఎస్ఎన్ మూర్తి గారు, శ్యామల గారు, ఇట్లా మా నగేష్ గారు, గంటి నగేష్, తిమ్మరాజు నగేష్, ఇట్లా అనేక మంది దాన్ని మొత్తము చేసుకుంటూ రావటం. నా జీవితంలో అనేక మంది యొక్క సహకారము, అనేక మంది ఎప్పుడూ ధర్మాన్ని నేను ప్రచారం చేయాలనుకుంటున్నప్పుడు పక్కన ఉన్నారు కాబట్టే ఇంత పని నేను చేయగలిగాను. మా సోదరులైనా, మా అన్నయ్యలైనా, మా బాబాయ్ గారి పిల్లలైనా, అందరూ మా అన్నయ్య పిల్లలైనా ప్రతి వాళ్ళు సహకరిస్తూ ఉండడం. అలా అందరూ సహకరిస్తూ ఉంటే ఇక్కడ గోశాల పెడుతూ మనం నిర్వహిస్తూ అనేక చోట్ల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మన శివసాయి అయితేనేంటి, ఎదురుగుండా పార్థసారథి గారు అయితేనేంటి, వీళ్ళందరూ ఈ ప్రాంతంలోకి రావడానికి సహకరించడం. మా దీక్షితులు గారి దంపతులు ఇక్కడే ఉండి పూర్తిగా గోవులని వాళ్ళు చూసుకోవడం వల్ల నేను బయట ఇంకా విస్తృతంగా ప్రచారం చేయగలుగుతాను. గోవుల యొక్క ఆశీస్సులన్నీ నాకు పూర్తిగా రావడానికి సహకారంలో. అట్లాగే ఇక్కడ ఉండి వంట చేస్తూ ఉన్నటువంటి మా రామ్జీ అయినా, జితేందర్ అయినా, పవన్ అయినా, ఇలా అనేక మంది ఇక్కడ ఉండి అర్చనలు చేస్తూ ఓ చిన్న పిల్లవాడిగా వచ్చి ఆ దేవతామూర్తులను అర్చన చేస్తూ వెళ్ళినటువంటి మా విష్ణు అయినా,
అనేక మంది స్ఫూర్తి, ఒకళ్ళిద్దరు కాదమ్మా. నేను నిర్వహించే శంకర జయంతుల్లో ఇవాళ నేను చూస్తే ఆశ్చర్యం వేసింది. సోషల్ మీడియా టీం నుంచి చాలా గొప్ప పనిని వాళ్ళు నిర్వహించుకుంటూ వెళ్ళారు. ఇవాళ నాకు శృంగేరి నుంచి జగద్గురువుల యొక్క పరంపరగా నాకు తెలియకుండా కృష్ణమూర్తి శాస్త్రి గారి ఆశీస్సులు ఇవాళ ఇవ్వడం, శంకర శర్మ గురువు గారి ఆశీస్సులు ఇప్పించడం, మాడుగుల నాగఫణి శర్మ గారివి, అట్లాగే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారివి, అలాగే వద్దిపర్తి పద్మాకర్ గారివి, చాగంటి వారితోటి, గరికపాటి వారితోటి, ఇలా ఇవాళ ఉన్నట్టు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారితో, డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారితో, ఇవాళ ఉన్నటువంటి ప్రముఖులు చాలామంది, వాళ్ళని కాదు, వాళ్ళందరి హృదయంలో నా పట్ల ఇంత అభిమానం ఉందా అని వాళ్ళందరూ ఏదేది గుర్తించారో ఆ అన్ని సందేశాలని ఇవాళ ఉదయం నేను లేచేటప్పటికి నాకు ఆశ్చర్యం కలిగేట్టుగా అనేక మంది, ఇంక ఇప్పుడు నేను పేర్లు చెప్తూ వెళ్తే పేర్లే సహస్రనామం అవుతాయి, అన్ని వీడియోలు తీసుకొని వచ్చారు. అన్ని వీడియోలు నాతోటి ఉండే ఆత్మీయులవి, మిత్రులవి, అందరివి కూడా. మరి దీనికి అకౌంట్స్ విభాగం, ఎందుకంటే చాలామంది బంగారయ్య శర్మ గారు 2 కోట్లు పెట్టి అదే పెద్దది అక్కడ శంకర జయంతి చేశారండి, ఇక్కడ ఈ కార్యక్రమం చేశారు, ఆ కార్యక్రమం చేశారు, వారు ఎంత తీసుకున్నారు అని అంటారు కదా. అందుకని నేను ఎప్పుడూ సంతకం ఒకటే నాది పెట్టుకుంటా, రెండో సంతకాలు మా రమేష్ గుప్తా గారివో మా సతీష్ గారివో ఇవి పెట్టి దీనికి సంబంధించినటువంటి ద్రవ్యము ప్రతిదీ లెక్కాపత్రంతో ₹1 కూడా మా దీక్షితులు గారికి తెలుసు. ఏనాడు ఏమొచ్చింది ఏం వెళ్ళింది అని నేను ఎప్పుడూ అడగను. నేను ఆర్థికమైనటువంటి వ్యవహారాలు నడుస్తూ ఉండాలి, కష్టం వచ్చినప్పుడు ఎలా తేవాలని ఆలోచిస్తా, కానీ వచ్చినటువంటి ద్రవ్యములో ₹1 కూడా బంగారయ్య శర్మ స్వార్థం కోసం తీసుకోడు. ఇది 100% ఇవాళ సభాముఖంగా చెప్తున్నా. చాలామందికి అనుమానాలు ఉంటాయి, ఈ అనుమానాలన్నీ తీరాలి. ఇంకొక అనుమానము, ఒక సందర్భంలో పెద్దలైనటువంటి వారు, నాకు చాలా అత్యంత అభిమానం ఉన్నటువంటి ఇష్టమైనటువంటి నాయకుడిలాగా హిందూ ధర్మాన్ని కాపాడడంలో ఉన్నటువంటి పెద్దలు చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడుతూ నాకు చాలా స్ఫూర్తి. నేను ఎన్నోసార్లు ఆశ్రమానికి వెళ్ళాను. మాట్లాడుతూ ఒక్క సందర్భంలో ఎక్కడో ఒక్క శబ్దములో మా ఇద్దరికి కొంచెం అభిప్రాయ భేదం వచ్చింది. కానీ ఈ అభిప్రాయ భేదాన్ని తీసుకొని ఈయనకి వైష్ణవులంటే పడదు, ఈయనకి ఇంకొకళ్ళంటే పడదు అని రకరకాలైనటువంటి ఆలోచనలు. అవి ఏమీ లేవు. మా ట్రస్టులో నేను తీసుకొని మా సంపత్ కుమార్ని వైష్ణవుడిని తీసుకొచ్చుకొని నేను ట్రస్ట్లో కావాలని పెట్టుకున్నాను. ఎప్పుడూ శంకరాచార్యులు వారు చెప్పింది ఏంటంటే, శివుడని, విష్ణువని, అమ్మవారని, గణపతని, సూర్యనారాయణమూర్తి అని, వీళ్ళు ఎక్కువని వీళ్ళు తక్కువని ఎప్పుడూ అనుకోవద్దు. సనాతన వైదిక ధర్మంలో అందరము సమంగా కలిసి మనమందరము ప్రతి ఒక్కళ్ళము ఒక స్తంభంగా ఉంటూ ఈ ధర్మాన్ని ముందరికి తీసుకెళ్ళాలి. ఇది ఆదిశంకర్లు ఇచ్చినటువంటి సందేశం. దాన్ని నేను పాటించలేకపోతే దోషమవుతుంది. కాబట్టి పొరపాటును కూడా ఎవ్వరూ దయ ఉంచి ఈశన్ మాత్రం శంఖ హృదయంలో ఉన్నా అది ఉంచుకోకండి. అలాంటిది ఏమీ లేదు. ఇవాళ నాకు జియర్ స్వామి వారు కనిపించిన కాషాయ దండ మాత్రేణ యతిః పూజ్యో నసంశయ అని గురువులు పెద్దలు నాకు నేర్పించింది. శృంగేరి జగద్గురువులు ఎవరు కనిపించినా నేను సాష్టాంగ ప్రణామం చేస్తాను తప్ప నా లోపల నుంచి ఎప్పుడు వ్యక్తిగా ఏది ఉండదు. అభిప్రాయ భేదం, ఇప్పుడు రామానుజాచార్యుల వారికి వాళ్ళ గురువు గారు ఒకటి చెప్పారు, ఆయన అభిప్రాయం ఏమైంది, నేను ఇక్కడెక్కి అందరికీ అందించాలి అనేది ఆయన అభిప్రాయం. గురువుగారిని కొన్ని సందర్భాల్లో ధిక్కరించవచ్చు అవసరమైతే నాకు మంచిది అనుకున్నప్పుడు అన్నట్లుగా నాకు నచ్చినటువంటి అంశం విషయంలో తప్ప ఎక్కడ అభిప్రాయ భేదాలు ఉండవు. అది జన్మదినంలో నేను దానికి సంబంధించినటువంటి స్పష్టత ఇవ్వాలని. ఎందుకంటే ధర్మాన్ని కాపాడేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు, వాళ్ళందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ కరుణాకర్ సుగ్గుణ, లలిత్ కుమార్ అయితేనేమిటి, అలాగే మన అనేక మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టి రకరకాలుగా ధర్మ పరిరక్షణ చేస్తున్నారు. ఇప్పుడు మన రామరాజ్యం అని పెట్టి మన దేవేందర్ గారు చేసిన, లేదు నిత్యము మీటింగ్స్లో ప్రతి చోటికి వెళ్ళి యమునా పాఠక్ గారు ముందరికి వెళ్ళి అన్ని యుద్ధాల్లో ఆవిడ ధర్మం కోసం ఉన్నా, మా భీమ్సేన్ మూర్తి గారు, మా గీతామూర్తి గారు ఎప్పుడూ ధర్మ ప్రచారంలో వాళ్ళు ఇక్కడికి బండి సంజయ్ గారిని, ప్రముఖులైనటువంటి బీజేపీకి సంబంధించిన ముఖ్యులందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ అందరూ భోజనాలు చేశారు. అలాగే మాకు ఈ కాన్స్టిట్యుయెన్సీకి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు అయితేనేంటి, శ్రీరాములు యాదవ్ గారు అయితేనేంటి, అలాగే మా భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కిచ్చిరెడ్డి లక్ష్మారెడ్డి గారు, కానీ అన్ని పార్టీల వాళ్ళు మన దగ్గరికి వస్తారు. మనకి పార్టీలతోటి సంబంధం లేదు, మనకి
ధర్మములో ఇతరత్రమైనటువంటి దాంతో సంబంధం లేదు. మన మనస్సుకి మన ధర్మానికి ఎవరు సహకరిస్తున్నారో వాళ్ళతోటి 100% ఉండడమే ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మూగ జీవులనే కలుపుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు నోరు తెరిచి మాట్లాడేటటువంటి వాళ్ళతోటి ఎక్కువ ఇబ్బందులున్నా ఇంకా జాగ్రత్తగా కలుపుకుంటూ అందరము కూడా ముందరికి వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా ఏకీకృతమైనటువంటి శక్తితోటి వెళ్ళాలి. ధర్మానికి వాళ్ళ విభజన కంటే కూడా అద్వైతమే ప్రధానము. విభజన ధర్మము విషయంలో పనికిరాదు అని చెప్తూ నాకు కాశీలో కానీ ఎక్కడికి వెళ్ళినా అన్నపూర్ణలాగా పక్కన ఉండి మా రుక్మిణమ్మ గారు అద్భుతంగా దంపతులు ఇరువురు శ్రీనివాస్ గారు ఎప్పుడూ భోజనం. అందుకని నేను ప్రధానమైనటువంటి పాత్ర నా భోజన విషయంలో ఆవిడికి. ఇక సేవ విషయంలో ఈ సంస్థకి ఈమని పద్మావతి గారు ఆవిడ యొక్క బృందముతో ఎప్పుడు ఎంతమంది ఎక్కడ కార్యక్రమం ఉన్నా ఆవిడ ప్రధానంగా ముందర ఉండి నేనున్నాను అని చెప్పి తీసుకువెళ్ళటం. ఇలా ఎన్ని సంస్థలతోటి నాకు అనుబంధం ఉందో ఆ అన్ని సంస్థలు అందరూ కూడా నన్ను చాలా ఇష్టపడతారు. ఇవాళ్ళైనా మీరు వెళ్ళి ఎవరైనా జిఆర్ స్వామి వారిని అడగండి, ఆ ఒక్క విషయంలో అభిప్రాయం ఏదైనా ఉందేమో కానీ ఆయనతోటి ఇదేమి లేదంటే చాలా సూక్ష్మంగా ప్రతి విషయాన్ని గుర్తిస్తారు. ఈ మాట వారు అన్నారని నాకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు చెప్పారు. కాబట్టి మాకు ఎప్పుడూ ఏ విధంగా ఉండే అవకాశం లేదు. ధర్మాన్ని పరిరక్షించడమే మా అందరి కర్తవ్యము. అందరము ఆలోచించేది అదే. మా అనే శబ్దం ఎందుకు వాడారండి అని మీరు అనొచ్చు. మా అనే శబ్దం ఎందుకు వాడారు అంటే నేను శృంగేరి జగద్గురువుల దగ్గరికి వెళ్ళి స్వామివారు నాకు ఇక సన్యాసాన్ని అనుగ్రహించండి అని నేను వారిని అభ్యర్థించాను. వారు ఏమన్నారంటే విధుశేఖర భారతి స్వామివారు కాషాయం వేసుకొని మేము ఏమేం పనులు చేస్తున్నామో లేకుండా మీరు అంత పని చేస్తూ ఉన్నారు అంటే ఇది చేస్తున్నారు అంటే నిజమా అంటే వారు అన్నారు కాబట్టి వారు అన్నారంటే నిజమే. అయినప్పటికీ నా హృదయంలో ఆ స్థాయి కాదు. వారు అనుగ్రహిస్తే వారి నుంచి వచ్చేటువంటి కొద్దిపాటి ఉచ్చిష్టమైన నన్ను ఉద్ధరించేటటువంటిదే అనే పూర్ణ విశ్వాసం ఉంది. కార్చిచ్చు లాంటి వారైతే ఇది దీపము లాంటిది. ఇది ఇంకా జాగ్రత్తగా ఉండాలి. గుక్కెడు నీళ్లు పడితే ఇదవుతుంది. అది కార్చిచ్చు, అందులో గుక్కెడు నీళ్లు పడితే పర్వాలేదు. కానీ రెండూ అగ్నిస్వరూపమే అని వారు పోల్చి ఉండొచ్చు. కానీ అంతటి మహానుభావులు వారు మేమే పిలిచి మీకు ఆశ్రమాన్ని ఇస్తాము, ఈ శరీరముతోటి, ఈ ఉపాధితోటి, ఈ వస్త్రాలతోటి మీరు చేయాల్సినటువంటి పని ఇంకా కొద్దిగా ఉంది అనేటటువంటి ఉద్దేశ్యంతో వారు సమయం కోసం వారు ఎప్పుడు ఆహ్వానిస్తారా అనే ఆలోచనలోనే ఉన్నాను తప్ప ఇతరం ఏం లేదు. కాబట్టి మీ చేతిలో లేదా పని, మీ అమ్మగారి చేతిలో లేకుండా మీరేం చేయలేరు. అంటే జగద్గురువులు అన్నారు అంటే అది మా అమ్మ హృదయంలో ఉంటేనే వారి ముఖతః వస్తుందనే ధైర్యం నాకు అని చెబుతూ ఇక చక్కగా అకౌంట్స్ అన్నీ రాయటము. ప్రతిరోజు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మా దీక్షితులు గారైనా మా చంద్రశేఖర్ గుప్తా అయినా వీళ్ళందరూ చెబితే ఎప్పటికప్పుడు రజిత గారి దంపతులు ఇరువురు దాన్ని చక్కగా రాయటం. అంటే మా అకౌంట్స్లో నా పాత్ర ఎంత ఉంటుంది, ఈ ధనంలో నా పాత్ర ఎంత ఉంటుంది అనేది వాళ్ళందరికీ బాగా తెలుసు. వాళ్ళు వెంటబడుతుంటారు, అయ్యా ఇది జరిగింది, ఇది వచ్చింది అని చెప్పడానికి. అది వినటానికి కూడా నేను మనస్కరించాను. చేయండి అయ్యా ఇబ్బంది ఉన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళ మీద పూర్ణ విశ్వాసం, లెక్కలు జాగ్రత్తగా రాస్తారు. 3-4 కలిసి చేస్తున్నారు. రమేష్ గుప్తా గారు లాంటి పెద్దలు, అట్లాగే మా చైతన్యరాజు గారు ఈ మధ్యలోనే నన్ను చార్ధామ్కి తీసుకెళ్ళి మొత్తము ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని నాకు కలిగించారు. శంకర్ నారాయణ్ ప్లాంజరీ గారని. నేను మా తండ్రి గారికి ఎంత స్థాయిలో గౌరవం ఇస్తానో అంత గౌరవాన్ని చూరగొన్నటువంటి పెద్దలు వారు. అలాగే శంకర్ నారాయణ్ ప్లాంజరీ గారు అయితేనంటే చైతన్యరాజు గారని. ఇప్పుడు మనం రాజమండ్రిలో ఒక పెద్ద ఆశ్రమం కట్టబోతున్నామండి. దానికి స్థలాలు అన్నీ కూడా మేము సమీకరించడం నేను ఇంకొక 5-10 నిమిషాల్లో ముగించి మహా అంటే కాబట్టి అక్కడ సమీకరించేటటువంటి ఆ భూముల్లో దగ్గర ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఇవాళ హైందవ ధర్మానికి సంబంధించిన సంస్థలు ఎన్నున్నాయో వాటన్నిటినీ కలుపుకుంటూ అవి ఎన్ని ధర్మాలకి చెందినటువంటి మన లోపలే ఉండేటటువంటి తెగలుగా విభజన అయినటువంటి అన్ని కులాలు ఒకటే. ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ అనేది లేకుండా అన్ని కులాలని అందరినీ హిందూ ధర్మంలో ఉండే ప్రధానమైన అన్నిటినీ. ఎందుకంటే బంగారయ్య శర్మ గారు బ్రాహ్మణ పక్షపాతి అని ఇంకో వాదన ఉంది అంటుంటారు. అది కూడా దోషమే అమ్మ. ఎందుకు దోషము అంటే
శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ఒక మాట విన్న తర్వాతే సన్యాసాశ్రమానికి ఎవరైనా వెళ్తారు. అదేంటి అంటే నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ మదోనైవ మేనైవ మాత్సర్య భావ న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానందరూప శివోహం శివోహం న మృత్యుర్ న శంక నమే జాతి భేద. నాకు జాతి భేదము అనేటటువంటిది కూడా లేదు అని ఆదిశంకర్లు చెప్పారు. ఇంకా మామూలు మానవ మాత్రం సామాన్యులమైనటువంటి మనమే మనంగలం చందాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ అంటే ప్రస్తుతము నాకు చిన్నప్పటి నుంచి నాయన నీకు ఇదిగో ఒక యజ్ఞోపవీతం వేశాము, ఈ ఆచారము ఈ ధర్మము పాటిస్తేనే నువ్వు గాయత్రిని ఈ విధంగా ప్రయోగం చేయగలవు, దీని ద్వారా నలుగురికి నీ దగ్గరికి ఎవరు వస్తున్నారో వాళ్ళందరికీ మంచి జరిగేట్టు చెయ్యాలంటే ఇలా జీవించాలి, ఈ విధంగా నీ మితాహార విహారాలు ఉండాలి, నీ ఆహారం ఇలా ఉండాలి, నీ విహారం ఇలా ఉండాలి అని శరీరం ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఆజ్ఞాపన ఏది చేస్తారో ఆ ఆజ్ఞని పాటించాలి. కాబట్టి ఏది తాతలు ముత్తాతలు మన వంశము నుంచి ఆచారంగా తెస్తున్నారో దాన్ని ఆచరించాలి. కాబట్టి అది ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ విధానంగా జీవిస్తూ అందరూ ఒకటే అనేటటువంటి స్థితిలో జీవించడమే నాకు పెద్దలందరూ కూడా నేర్పించింది, గురువులందరూ కూడా ఆజ్ఞాపించింది, బోధించింది. కాబట్టి అదే విధానంలో నేను జీవితం గడుపుతూ అది ఎప్పటిదాకా ఉంటుందయ్యా ఈ ధర్మము అంటే సన్యాసము అంటేనే యజ్ఞోపవీతాన్ని శిఖని అన్నిటినీ తీసేసేది. అప్పుడు ఇంకా వర్ణముతోటి సంబంధం ఏముంది, దేంతోటి సంబంధం ఏముంది, తపస్సుతోటి పరమాత్మతోటే సంబంధం. ఆ పరమాత్మని మనం అంతర్ముఖులమై ఆ ఆత్మస్థితిలో ఉండడం ఎలా అనే ప్రయత్నం చేయడానికే గురువులు ఆశిస్తున్నారు. ఇప్పుడు జగద్గురువుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం, ఇవ్వండి దీక్ష అంటే అలాంటి వాళ్ళు సాధించేవాళ్ళు వాళ్ళ దృష్టి అలా ఉంటుంది కాబట్టి అది ఇస్తే అదే అవుతుంది అని చెబుతూ ఏ విధమైనటువంటి శంకలు లేకుండా మనమందరము అద్వైత స్వరూపంగా ఒకటిగా ఈ ధర్మాన్ని ముందరికి తీసుకెళ్దాం. ఉత్సుకతతోటి మీరందరూ వచ్చారు కాబట్టి అలాగే చక్కగా వడ్డన్లు జరిగేటప్పుడు ఇటు పద్మావతి గారి బృందం అయితే మాకు ఇక్కడి నుంచి మా కిరణ్మయి గారు అయితేనేంటి, రాగసుధ గారు అయితేనేంటి, ఇట్లా వీళ్ళందరూ చక్కగా వడ్డన్లు చేయటం, మా పృథ్వీ ఎంత సేవ చేసేవాడు, వచ్చి ఎప్పుడు ఏం కావాలన్నా అవసరానికి తను దగ్గర ఉండి చేస్తానని, మా సంపత్తు, ఇట్లా అనేక మంది సహకారం. ఇవాళ నేను కొంతమంది పేర్లు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామందివి చెప్పట్లేదు, కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ అందరి పేర్లు నా హృదయంలో నేను మర్చిపోలేనంతగా నేను రాసుకోవాలి. అంత ధర్మం కోసం మీరందరూ పని చేయాలి అని నేను మనసా ప్రార్థిస్తూ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, నేను పొరపాటున ఏవైనా మర్చిపోవచ్చు, మానవుడు అనేవాడు మర్చిపోవడానికి ఎప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు నా ఎదురుగుండా కూర్చొని అద్భుతంగా కెమెరా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని అనేక మందికి చేరుస్తున్నటువంటి వాళ్ళని నేను మర్చిపోయాను. ఇప్పుడు ఈ క్షణం ఉన్నట్టుండి గుర్తొచ్చింది. వాళ్ళకైనా అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ధర్మము కోసము ఒక్క లవలేశ మాత్రమైనా చేసేటటువంటి వాళ్ళందరికీ మనసా నేను నమస్కరిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ఈ జన్మదినం ఏమిటయ్యా అంటే తిథితోటే మనం చేసుకోవాలి అని మా యమునా పాఠక్ గారు ఇంతకుముందు నేను చెప్పిన మాట చెప్పారు. తిథితోటి ఎందుకు చేసుకోవాలి అంటే మనమందరం ఈ భూమాత ఒడిలో కూర్చొని ఉన్నాము. ఈ భూమాత సూర్యనారాయణమూర్తి చుట్టూ ఓ ప్రదక్షిణం చేస్తుంది. ఆ ప్రదక్షిణం సక్రమంగా అమావాస్యలు పౌర్ణములతోటి కొలిస్తే తిథి రోజు నక్షత్రం రోజే ఖచ్చితంగా ఒక ప్రదక్షిణం పూర్తవుతుంది. అంతకంటే ముందు డేట్లతోటి చేస్తే అటు ఇటుగా ప్రదక్షిణం సూర్యనారాయణమూర్తి ప్రదక్షిణం చేసిన వాళ్ళం అవుతాం. మనందరినీ భూమాత సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేయిస్తోంది. కాబట్టి ఆ ప్రదక్షిణం కొలికి పూస దగ్గరికి వెళ్ళినట్టుగా ప్రతి సంవత్సరం ఎప్పుడవుతుందయ్యా అంటే మనం పుట్టినటువంటి తిథి రోజు మాత్రమే, మన సనాతన పంచాంగం చెప్పిన తిథి నక్షత్రం రోజు మాత్రమే జరుగుతుంది. డేట్లు మనం వాడుకుంటున్నాం కాబట్టి వ్యావహారికంగా డేట్ల ప్రకారము పుట్టినరోజు చేసుకుందాం, కానీ తిథిని విస్మరించద్దు. తిథిని విస్మరిస్తే మన ప్రదక్షిణము లెక్క తప్పుతుంది. సక్రమమైన ప్రదక్షిణం, ఒక జపమాల తిప్పేవాడు ఎలా జపమాలని తిప్పాలి అనేటటువంటి అంశం మనకి ఎంత స్పష్టంగా ఉందో, ఈ సూర్యనారాయణమూర్తి చుట్టూ గురువులతో మనందరం ఇప్పుడు ఇక్కడ కూర్చొని సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నామమ్మ. అందరం కూడా మనమందరం ఇక్కడ కూర్చొని ఏదో మాటలు వింటున్నాం, ఇది అది అనుకున్నాం. అందరము కలిసి సూర్యుడి చుట్టూ ఇక్కడ ఉండి ప్రదక్షిణం చేస్తున్నాం. ఇలాగే ఆనందంగా
ఆ తల్లి ఒడిలో కూర్చొని గురువులతో, పెద్దలతో, తల్లిదండ్రులతో, ఆత్మీయులతో ఆ సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేయాలి. ఒకే అయినటువంటి ఉద్దేశంతో ఉన్నవాళ్ళు, ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళం అందరము కూడా అలా ప్రదక్షిణం చేయాలి సూర్యనారాయణమూర్తి చుట్టూ. ప్రదక్షిణం చేసే సమయంలో అబద్ధాలు, అసత్య వాక్యాలు ఏమండి, ఎప్పుడు అసత్య వాక్యం పలకకూడదు. సత్యం వధ, సత్యం వధ అనే స్థితిలో ఉన్నాం మనమందరం ఈ కలియుగం వల్ల. సత్యం వధ అనేటటువంటి స్థితికి వెళ్ళాలి. ధర్మము చెర పట్టబడ్డది అనే స్థితిలో ఉన్నాం కాదు. ధర్మం చెర, ధర్మముతోటే చెరించేటటువంటి స్థితిలోకి వెళ్ళాలి. దేవుడి చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు ఎంత పవిత్రంగా అబద్ధం ఆడకుండా జీవితాన్ని గడుపుతామో, ప్రతి అక్షరము కల్మషం లేకుండా మాట్లాడతామో, ఆ దేవతనే గుర్తుంచుకుంటామో, మనము నిత్యము సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాం. అబద్ధాలు, అసత్యాలు ఆడకుండా ధర్మం కోసం పనిచేద్దాము అని చెప్తూ కోరుకుంటూ, ఒకసారి మా శిల్పికకి గట్టిగా కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచండి. అమ్మ ఒక్కసారి నాకు పూర్తి పేరు చెప్పమ్మా అనేది. అంతేనా? కొమర్రాజు. మా వాణి తను కూడా ఎప్పుడు ఏది అవసరం ఉన్నా సహకారానికి రావడం. అట్లాగే మా ఉమగారు వాళ్ళందరూ కూడా మా ఈమని పద్మగారి టీంతో వచ్చి వడ్డనలు ఇలా అనేక మందితోటమ్మ, నిట్టల కిరణ్మయ్య గారు అయితేనంటే, కొండూరు పద్మావతి గారు, వాళ్ళు నేను మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు మా కళ్యాణి గారికి తెలుసు మా అమ్మ ఉంటే ఎలా ఉంటుందో అలా జాగ్రత్తగా మడిగట్టుకొని వాళ్ళందరూ వడ్డన చేసి అంత జాగ్రత్తగా భోజనం పెడుతూ, వాళ్ళ ఇంట్లో ఒక సోదరుడు ఉంటే ఎలా చూసుకుంటాడు, గురువుగారు అంటూనే ఓ సోదరుడు వాళ్ళ నాన్నగారో వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు ఎలా అంత ప్రేమగా చూసుకుంటూ వాళ్ళు నాకు చేయటము, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నేను మరపురాని ఘట్టాలని చెబుతూ ఈ సహకరించిన అందరికీ నమస్కరిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తాను. అంటే ఇప్పుడు మహిళా సభ్యులందరూ జాయిన్ అవుతున్నారు కదా, మీ సలహా సూచనతోటి ఏదైనా చెప్తే. అమ్మ 3ంటికి నాకు శృంగేరి వెళ్ళటానికి విమానం ఉంది, చెప్తాను, నువ్వు అడిగావు కాబట్టి 3ంటికి విమానం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యారు. ఈ జాయిన్ అయినటువంటి వాళ్ళు ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఏం చేశారు అనే రిపోర్టు నాకు మా రాజుగారు గనక అందిస్తే, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక మీదట ఏం చేయాలి, ఇప్పుడు ముందే దాన్ని ఏదో మాట్లాడుకుంటే ఏదో శుష్కవాక్యాలు వీళ్ళు చెప్పుకుంటున్నారు అన్నట్టు కాకుండా కొంత కార్యాచరణ చేసి ఇది మేము సాధించాము, ఇక్కడికి మేము అడుగులు వేసామన్న తర్వాత అప్పుడు మిగతా అయినటువంటివి ఆ అడుగులు వేయటం దాకా కన్న తల్లే మొట్టమొదట ఈలు నేర్పించినట్టు సంస్థ స్థాపించినటువంటి వాళ్ళ ఈలు ముందు వచ్చిన తర్వాత దాన్ని చక్కటి పాఠాల కింద మనం తీర్చిదిద్దుతూ ముందరికి వెళ్దాం.